ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. లూకా 14:16. దేవుని రాజ్యం ఒక విందు లాంటిది. దాని ఆహ్వానం అనేకులకు వెళ్తుంది. దేవుని రాజ్యం ఒక విశ్వవిద్యాలయం లాంటిది కాదు. కొన్ని సందర్భాలలో మనం అలా ఆలోచించే అవకాశం లేకపోలేదు. దేవుని రాజ్యం వైద్యశాల లాంటిది కాదు. అయితే కొన్నిసార్లు అలా తలంచే అవకాశం ఉన్నది. దేవుని రాజ్యం ఒక గొప్ప వ్యాపార సంస్థ కాదు. అది ఒక బ్యాంక్ కాదు. అదొక సంక్షేమ సంస్థ కాదు. దేవుని రాజ్యం ఒక గొప్ప విందు లాంటిది. నేను మీకు సమస్తము సిద్ధపరిచాను, రండి అని దేవుడు చెబుతున్నట్లు ఉన్నది. దేవుని వాక్యం అనే శ్రేష్టమైన ఆహారం ఉచితంగా సమృద్ధిగా లభిస్తున్నది. జీవాహారమైన యేసు ప్రభు అక్కడ ఉంటాడు. దేవుని రాజ్యానికి సంబంధించిన నూతన ద్రాక్షరసం అనే పరిశుద్ధాత్మ అక్కడ మనకు అందుబాటులో ఉంటాడు. అదొక విందు. అన్నీ సిద్ధపరిచిన బహుమానంగా దేవుని రాజ్యం మనకు అనుగ్రహించడం జరుగుతున్నది. లూకా 14:17. దేవుని రాజ్యం అనే బల్ల దగ్గర మనం కూర్చోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ తలంపు లూకా 13:28-29లోను, 14:7-13 వరకులోనూ కనిపిస్తుంది. నిజానికి ఈ లోకంలో కూడా మనుషులు దేవుని రాజ్యానుభవాన్ని చవి చూస్తూనే ఉన్నారు. ఆయన మన జీవనానికి అవసరమైన ఆహారం, నీరు, వెలుగు, విశ్రాంతి మనం అడగక ముందే అనుగ్రహించి వాటిని అనుభవించడానికి అందరికీ అందుబాటులో ఉంచాడు. ఆయన అందరికీ ధారాళంగా దయచేసేవాడు కదా.